హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే చాలామంది కామెంట్స్లో మీ డైట్ చూపించండి, మీ డైట్ వీడియో చేయండి అని నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు. అయితే నేను ఆ డైట్ నేను ఏం తీసుకుంటాననేది మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. నేను రోజుకి ఒక 2 మీల్స్ అయితే తీసుకుంటానండి. అందులో ఫస్ట్ మీల్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపించబోతున్నాను. నేను తీసుకునే 2 మీల్స్ కూడా సేమ్ ఉంటాయండి. ఓన్లీ 1 ఐటెం మాత్రమే చేంజ్ అవుతుంది, రీప్లేస్ చేయాలన్నమాట. సో అది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. వీడియోనైతే ఫుల్గా చూడండి. హలో గైస్, మీరు నా డైట్ పెట్టమని కొన్ని కామెంట్స్ అయితే చేశారు కదా. సో నేను తినే డైట్ ఒక మీల్ ప్లేట్ అయితే చూపిస్తా చూడండి. వీక్లీ 3 టైమ్స్ ఈ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాను. అదేంటంటే దాల్చిన చెక్క అండ్ జీరా 2 పౌడర్ చేసి పెట్టుకుంటా. బట్ జీరా పౌడర్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. 2 పౌడర్స్ చిటికెడు ఒక గ్లాస్ వాటర్లో నైట్ వేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఒక చిన్న గిన్నె తీసుకొని పెసర్లు నానబెట్టుకోవాలన్నమాట. డైలీ నేను 2 మీల్ ప్లేట్స్ తింటాను. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక మీల్కి 40 గ్రామ్స్ పెసర్లు అయితే యాడ్ చేసుకోవాలి. అవి పెసరట్టు వేసుకోవచ్చు, లేదా మొలకలు కట్టుకోవచ్చు, లేదా బాయిల్ చేసుకుని కూడా తినేయచ్చు. అండ్ నట్స్ ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకోవాలి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, వాల్నట్ ఉంటే అవి కూడా వేసుకోవాలి. అండ్ చియా సీడ్స్ ఒక సపరేట్గా నేను చియా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నాను ఒక గిన్నెలో. సో కొంచెం క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే నా హస్బెండ్ కూడా తాగుతారు. సో ఇద్దరికి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను. అయితే ఇవన్నీ నైటే మనం నానబెట్టి పెట్టుకోవాలి. సో మార్నింగ్ లేచాక దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే మనం నానబెట్టి పెట్టుకున్నామో ఈ డ్రింక్ని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రింక్ని కొంచెం హీట్ చేసుకొని తాగాలన్నమాట. ఈ మగ్ చూసారా, ఇది ఎప్పుడు నా ఫేవరెట్ మగ్ అండి. ఇది మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారండి. చాలా సంవత్సరాలు అయింది. 2 వైపులా నా పిక్స్ ఉంటాయి. చాలా రోజులు అవ్వడంతో అది అరిగిపోయింది. సో నేను దీన్నైతే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అది కొంచెం మరిగినాక నేను దాన్ని వడగట్టి తాగేస్తానమాట. సో ఈ డ్రింక్ తీసుకున్న 1/2 అవర్ తర్వాత చియా సీడ్స్ కూడా తీసుకుంటానండి. డైట్లో ఉన్నప్పుడు ఏ రెసిపీ అయినా ఓన్లీ గీ ఇంకా నువ్వుల నూనె, బటర్ ఇవి యూజ్ చేసి మాత్రమే చేసుకోవాలి. మనం డైలీ వాడే ఆయిల్స్ అయితే యూజ్ చేయకూడదన్నమాట. నేను ఇక్కడ బీరకాయ కర్రీ చేసుకుంటున్నానండి. సో సింపుల్గా బాయిల్ చేసి తిన్నట్టే ఉంటాయండి ఈ కర్రీస్ అయితే. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే కర్రీస్ లాగా అయితే అస్సలు ఉండవండి. కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. డైట్లో కొద్దిగా టేస్ట్ని త్యాగం చేయాల్సి వస్తుందండి. అండ్ మెయిన్ ఫైబర్ కోసం అయితే కీరా, క్యారెట్ పీసెస్ కొని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నా మీల్ ప్లేట్ అయితే ఇదేనండి. కీరా, క్యారెట్, పెసర్లు కర్రీ, నేను నైట్ నానబెట్టుకున్న నట్స్, ఫ్లాక్ సీడ్స్, ఒమేగా 3 కోసం అండి ఫ్లాక్ సీడ్స్ అయితే. ఫ్లాక్ సీడ్స్ పొడిలా చేసుకొని డైలీ 1 స్మాల్ స్పూన్ తీసుకోవాలండి. నువ్వులు 1 స్పూన్ తీసుకోవాలి. అవి కూడా సేమ్ పొడి చేసి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ 1 స్మాల్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సో నేనైతే డైరెక్ట్గా పచ్చివే నేను తీసుకుంటున్నాను. పొడి కూడా చేసి పెట్టుకోవచ్చు. నేను ఒక్కోసారి ఇలా రోస్ట్ చేసుకొని కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ప్రోటీన్ కోసం 2 ఎగ్స్ అన్నమాట. సెకండ్ మీల్కి అయితే ఎగ్స్ ప్లేస్లో పన్నీర్ లేదా మష్రూమ్ లేదా చికెన్, మటన్ ఏదైనా తీసుకోవచ్చు. అవి లేకపోతే ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ అంటే నేను స్టార్టింగ్లో డైట్ చేసినప్పుడు 3 మంత్స్ డైట్ కంటిన్యూగా చేశానని చెప్పాను కదా. ఆ డైట్లో అయితే నేను ప్రాపర్గా 2 మీల్స్కి కూడా 2 ఎగ్స్ తీసుకునేదాన్నండి. సో ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో
నేను ప్రెజెంట్ అయితే మెయింటెనెన్స్ డైట్ వరకు ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ డైట్ స్టార్ట్ అయితే చెయ్యాలి. ఇప్పుడు నేను ఆ బ్యాలెన్స్డ్ డైట్ కంటిన్యూ చేసినా కూడా సో నేనైతే సెకండ్ మీల్కి ఒక ఎగ్ మాత్రమే నేను తీసుకుంటానండి. ఈ మీల్ ప్లేట్స్ అనేవి డైలీ ఇలాగే ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇదే ఫుడ్ ఇవే కర్రీస్ మనం తినాం కదా. సో ఎవ్రీడే నా మీల్ ప్లేట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. అన్నీ అంటే ఇప్పుడు నేను తీసుకునే ఈ మీల్ ప్లేట్లో అన్నీ ఉంటాయి, కాకపోతే ఎగ్స్ ప్లేస్లో వేరే పన్నీర్ కానీ ఇంకేదైనా తీసుకుంటాను, లేదంటే మొలకల ప్లేస్లో పెసరట్టు తీసుకుంటూ ఉంటాను. అండ్ సెకండ్ మీల్లో నేను ఈ పెసర్లు తినను కాబట్టి మిల్లెట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మిల్లెట్స్ నేను చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఓన్లీ ఒకే రకం తినలేము. సో చాలా వెరైటీస్ ఉంటాయండి, చాలా రెసిపీస్ ఉంటాయి. అవన్నీ నేను చిన్న చిన్న షార్ట్స్ కింద మీకు పెడుతూ ఉంటాను, చూడండి. చూసారు కదండి వీడియో, నా మీల్ చూసారు కదా. సో నేను తీసుకునే మీల్స్ సో ఇట్లానే ఉంటాయి అనమాట. నా మీల్ ప్లేట్ అనేది ఇలానే ఉంటుంది. పక్కన కూడా నేను నా మీల్ ప్లేట్స్ని యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ నేను మీల్ ప్లేట్స్ రెగ్యులర్గా ఒకేలా ఉండదండి. అది అంటే డైలీ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. జస్ట్ నేను మీకు బేసిక్గా ఒక రిఫరెన్స్ కోసం నేను మీకు అంటే నేను డైట్ ఎట్లా ఏం తీసుకుంటున్నాను అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే ఉంది కదా. సో అది ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు ఒక రిఫరెన్స్గా బేసిక్ చూపించాను. అయితే రోజు ఇదే మీల్ ప్లేట్ నాకు ఉండదండి. అయితే నా మీల్ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అనేవి అన్నీ అలానే ఉంటాయి, ఓన్లీ కర్రీ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నేను ఇప్పుడు మొలకలు తీసుకున్నాను కదా, దాని ప్లేస్లో బాయిల్ చేసిన పెసర్లు తీసుకుంటా, లేదంటే పెసరట్టు వేసుకొని తీసుకుంటూ ఉంటాను. అట్లా అనమాట. ఎప్పుడు ఒకటే వెరైటీ మనం తినలేం కూడా, కాబట్టి నేను ఆ పెసర్లు మాత్రమే నేను కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. కానీ ఖచ్చితంగా నేను మార్నింగ్ మీల్లో అయితే పెసర్లు తీసుకుంటూ ఉంటానండి. పెసర్లు తీసుకున్నట్టే 40 గ్రామ్సే తీసుకొని నేను అయితే ఆ మిల్లెట్స్ కూడా 40 గ్రామ్సే యాడ్ చేసుకుంటానండి. అంటే మా డైటిస్ట్ క్వాంటిటీ ఎంత తినాలి అనేది కూడా ఆయన చెప్పారు నాకు. సో నేను అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట. అయితే నాకు ఈ మీల్ అనేది నాకు ఈ 2 మీల్స్ బాగా అంటే నాకు ఈ 2 మీల్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. మధ్యలో నాకు ఆకలి కూడా ఏమనిపించదు. ఒకవేళ వేస్తే నేను బటర్ మిల్క్ లేదంటే ఏదైనా ఫ్రూట్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటానన్నమాట. నేను డైట్లో జాయిన్ అయిన తర్వాత అయితే కంటిన్యూగా 3 months అయితే నేను కంటిన్యూగా సేమ్ ఇప్పుడు నేను మీకు మీల్ ప్లేట్స్ చూపించాను కదా. సో అదే ఫుడ్ని నేను 1 day కూడా డ్రాప్ చేయకుండా కంటిన్యూగా 3 months అయితే తీసుకున్న తర్వాత నాకైతే పీరియడ్స్లో చేంజ్ అయితే వచ్చిందండి. మనం కంటిన్యూగా చేయడం వల్ల మనకి బాడీలో కూడా కొన్ని చేంజెస్ అయితే తెలుస్తూ ఉంటాయి. అండ్ స్కిన్లో కూడా నాకు కొంచెం గ్లో రావడం, అంటే అంతకుముందు చాలా డ్రైగా ఉండేది. సో ఇప్పుడు నాకు స్కిన్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డైలీ మనం సలాడ్ తింటాం కదా. సో డైలీ 2 times క్యారెట్ కీరా తినడం వల్ల కీరాలో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. క్యారెట్ తినడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అయితే నాకు ఒక 3 monthsకే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఇంకా నేను దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వచ్చానమాట. 3 months తర్వాత నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ఐడియల్ వెయిట్కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ మెయింటెనెన్స్ డైట్కి రావాలి అని చెప్పి అప్పుడైతే నాకు 3 meals యాడ్ చేశారు సారు. నేను ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత నాకు 3 meals యాడ్ చేశారనమాట. ఈ 3 meals ఎట్లా అంటే వీటితో పాటు ఒక 2 mealsతో పాటు ఒక చిన్న కప్పు రైస్. సో ఆ రైస్ కూడా నాకు 3 months తర్వాత యాడ్ చేసుకోమని అయితే చెప్పారు. నేను అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే నేను మెయింటెనెన్స్ డైట్కి వచ్చాను. మళ్ళీ నేను ఇప్పుడు 3 meals వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ 2 mealsకి వచ్చాను. సో ఎందుకు అంటే ఇప్పుడు పీసీఓడి ఉన్నవాళ్ళు అంటే పీసీఓఎస్ ఉన్నవాళ్ళు ఎంత లో కార్బోహైడ్రేట్స్ తింటే అంత బెటర్గా ఉంటుందన్నమాట రిజల్ట్. అయితే కార్బోహైడ్రేట్స్ మొత్తానికి అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినాలి, కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తినకూడదు. సో దానితో పాటు ప్రోటీను, గుడ్ ఫ్యాట్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా
ఫైబరు, సో ఇలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. దాన్నే బ్యాలెన్స్డ్ మీల్ అంటారు. నాకు మా డైటిస్ట్ ఇచ్చింది సో బ్యాలెన్స్డ్ మీల్. అదే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అదే కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. అయితే మీకు రిఫరెన్స్గా నేను నా డైట్ ఎలా తింటాననేది చూపించాను కదా. రెగ్యులర్గా నేను తినే డైట్ మాత్రం ఇలా ఉండదు. సో రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మిల్లెట్స్ని నైట్ ఫర్మెంట్ చేసి కూడా నేను మార్నింగ్ తీసుకుంటాను. ఈ పెసర్లు మొలకలు ఏవైతే ఉన్నాయో దాని ప్లేస్లో ఈ ఫర్మెంటెడ్ మిల్లెట్స్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. ఫర్మెంటెడ్ మిల్లెట్స్, ఫర్మెంటెడ్ రైస్, సో ఇవి గట్ హెల్త్కి చాలా మంచిదండి. నేను అవి కూడా రెసిపీస్ ముందు మీకు పోస్ట్ చేస్తాను. నేను ఇలాంటి చిన్న రెసిపీస్ ఒక్కొక్కటి షార్ట్స్ అయితే చేసి పెడుతూ ఉంటాను ఇక ముందు, చూడండి. సో ఇదేనండి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.